చివరికి దేవుడు కూడా ఇలాంటి పవిత్రమైన తల్లి కడుపునే పుట్టాలనుకున్నాడు. అలాంటి పవిత్రమైన తల్లి ప్రకాశవంతమైన నిజరూప దర్శనం ఇచ్చిన స్థలం. సునామీలో అల్లకల్లోలమైన ప్రజలకు నేనున్నానని నిలువెత్తు నిదర్శనంగా మారిన స్థలం. చీకటిని చీల్చుకుని వెలుగు నుంచి బయటకు వచ్చి ప్రకాశవంతంగా వెలికే ప్రార్థనలు. ఎండా వాన లేకుండా మోకాళ్లతో మొరబెట్టే భక్తులు. ఆ వేలాంగిని మాత నిజరూప దర్శనం. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన వేలాంగిని వెళ్దాం రండి. హలో ఎవరివన్, దిస్ ఇస్ రాహుల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణం. సో ఈ వేలాంగిని వెళ్ళా అని చెప్పేసి చాలామందికి చాలా రకాలుగా కోరికలు ఉంటూ ఉంటాయి. సో ఈ వేలాంగిని ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి తెలుసుకునే ముందు మన ఛానల్లో ఇప్పటివరకు వీడియోస్ అనేది చూడకపోతే ఒకసారి చూడండి. ఎందుకంటే మనం ఆల్ ఇండియా ట్రిప్ అనేది స్టార్ట్ చేసాం. ఈ ఆల్ ఇండియా ట్రిప్ ఎలా అంటే, ఎవరైతే కామెంట్ సెక్షన్లో వాళ్ళకి నచ్చిన టూరిస్ట్ ప్లేస్ లేదా వాళ్ళు వెళ్ళాలనుకున్న టూరిస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఆ టూరిస్ట్ ప్లేస్ నేను వెళ్ళి మీరు చూస్తే ఎలా ఉంటుందో అలా నా కళ్ళతో మీకు చూపిస్తాను. ఆ ఉద్దేశంతో చెన్నై ట్రిప్ స్టార్ట్ చేసిన నాకు మన సబ్స్క్రైబర్లో ఒకరు వేలాంగిని వెళ్దామంటే వేలాంగిని వెళ్ళి ఆ వీడియోని అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ వేలాంగిని ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ వరల్డ్ మనం తిరగాలనుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే కంప్లీట్ చేద్దాం. మీరు చేసే ప్రతి కామెంట్ కూడా నాకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు చేసే ప్రతి కామెంట్ మీదే నేను కంప్లీట్ చేస్తూ ఆల్ ఓవర్ ఇండియాని అయితే కంప్లీట్ చేస్తాను. సరే, అయితే మనం వీడియోలోకి వెళ్దాం. వేలాంగిని ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. నా జర్నీ అయితే నేను ఏలూరు నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఆంధ్ర తెలంగాణ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ వేలాంగినికి అవైలబుల్గా లేవు. ఒకవేళ ఉందని మీరు మోసపోవద్దు. అండ్ అలాగే అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ కూడా మీరు ఎక్కొద్దు. ఒకవేళ మీరు డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండొచ్చు. అది డిపెండింగ్ ఆన్ మీ ఉన్న ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో దానివల్ల మీరు ఎక్కువ లాస్ అవుతారు మనీ అనేది. సో అలా కాకుండా బడ్జెట్లో అయ్యే విధంగా నేను ఇప్పుడు ఈ వీడియో మీ ముందు తీసుకొచ్చాను అనమాట. సో ఎలా అయినా సరే మీరున్న హోమ్ టౌన్ నుంచి, అది మీది ఏ ఊరైనా కానీ మీరున్న హోమ్ టౌన్ నుంచి చెన్నై అయితే చేరుకోండి. చెన్నైకి అయితే ఏ ఊరు నుంచి అయినా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరున్న హోమ్ టౌన్ నుంచి మేజర్ సిటీ ఎక్కడైతే ఉందో ఎక్కడి నుంచి అయితే చెన్నై ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అక్కడికి అయితే మీరు చేరుకోండి. సో నాకైతే ఏలూరు నుంచి చెన్నై ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఏలూరు నుంచి అయితే నా జర్నీ నేను స్టార్ట్ చేశాను. ఈ చెన్నై చేరుకోవడానికి విజయవాడ నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, మేజర్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే తెలుసుకుందాం. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పడకుండా సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళాలని చెప్పేసి సో ట్రైన్స్ అనేవి ఏమేమి ఉన్నాయో కూడా చెప్తాను చూడండి. సో ట్రైన్ విషయానికి వచ్చేసరికి చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది ఎవ్రీడే అవైలబుల్గా ఉంటుంది విజయవాడ నుంచి చెన్నై వరకు. సో టైమింగ్స్ వచ్చేసరికి మిడ్ నైట్ 12:10కి గుర్తుపెట్టుకోండి, 12 AM. ఓకేనా. సో నెక్స్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అది 12:30కి, అది కూడా ఎర్లీ మార్నింగ్ AM మిడ్ నైట్ అనమాట. సో తర్వాత మనకి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. అవి కాకుండా నేను కొంచెం ఫాస్ట్ వచ్చే ట్రైన్స్ అండ్ అలాగే రిపీటెడ్గా డైలీ ఉండే ట్రైన్స్ చెప్తాను. సో మిడ్ నైట్ వద్దు అనుకున్న వాళ్ళు, కొంచెం ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు మార్నింగ్ ట్రై చేయండి. మార్నింగ్ మీకు పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. అది కూడా మీకు ఫాస్ట్గా వెళ్తుంది. రిమైనింగ్ ట్రైన్స్ అన్నీ కూడా 7.5 hours 8 hours పడితే, ఇది మాత్రం 7 hours లేదా 6 hours 50 minutes జర్నీ అయితే ఫాస్ట్గా వెళ్తుంది. సో ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అయింది. 6 నుంచి మనం చెన్నై వెళ్ళేసరికి 1 అయింది అనమాట. ఆఫ్టర్నూన్ 1 PM. సో ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12711 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది, అది 12811 ట్రైన్ నెంబర్. ఎర్లీ మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యిద్ది. మనం చెన్నై వెళ్ళేసరికి ఈవినింగ్ 5 అవుతుంది. ఓకేనా. సో అలా చూసుకుంటే చాలా అయితే ట్రైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ట్రైన్ వచ్చేసరికి జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది ట్రైన్ నెంబర్ 12078. ఓకేనా. ఎవ్రీడే ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది. 3 PM సాయంత్రం మనకి 3 PM నుంచి నైట్ 11కి అయితే మనకి ఇది డ్రాప్ చేస్తుంది అనమాట చెన్నైలో. ఓకేనా. సో చెన్నై అయితే మీరు వెళ్ళండి. దాని తర్వాత అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. వన్స్ మీరు చెన్నై వచ్చిన తర్వాత మీరు వెళ్ళిన ట్రైన్ బట్టి చెన్నైలో 2 స్టేషన్స్ ఉంటాయి. ఒకటి చెన్నై సెంట్రల్, ఇంకొకటి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. ఈ 2 కూడా మేజర్ రైల్వే స్టేషన్స్ అనమాట. అయితే మీరు ఈ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో దిగినా లేదా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగినా
ఉన్న ప్లేస్ నుంచి మీరు తాంబరం అనే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఈ తాంబరం అనే రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే తాంబరం అనే రైల్వే స్టేషన్ మన చెన్నై నుంచి 28 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడికి ఎలా వెళ్ళాలంటే ఒకవేళ మీరు చెన్నై సెంట్రల్లో అంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగి ఉంటే, ముందు మరీ చెప్తున్నా, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగి ఉంటే వాకబుల్ డిస్టెన్స్లో చెన్నై పార్క్ అనే ఒక సబ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అది లోకల్ ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్న రైల్వే స్టేషన్. సో మరీ చెప్తున్నా, చెన్నై సెంట్రల్లో మీరు దిగి ఉంటే ఆ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి దాని పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న చెన్నై పార్క్ అనే రైల్వే స్టేషన్ వెళ్తే అక్కడ మీకు లోకల్లో వెళ్ళే మెమో ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఎవ్రీ 10 మినిట్స్కి ఎవ్రీ 5 మినిట్స్ ఒక ట్రైన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు 10 రూపీస్, ఓన్లీ 10 రూపీస్తో మీరు మెమో లోకల్ ట్రైన్ యొక్క టికెట్ తీసుకొని తాంబరానికి అనేది టికెట్ తీసుకోవాలి. తీసుకుంటూనే అక్కడ ఉన్న టికెట్ కౌంటర్లో ముందే అడగండి ఏ ప్లాట్ఫామ్లో అయితే ఆ ట్రైన్ వస్తుందో లేదు. అప్పుడు మీరు ఈజీగా ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళొచ్చు. వన్స్ మీరు తాంబరం ట్రైన్ ఎక్కిన తర్వాత ఈ లోకల్ ట్రైన్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళడానికి ఒక 40 మినిట్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. వన్స్ 40 మినిట్స్ తర్వాత మీరు తాంబరం వెళ్ళొచ్చు. సో తాంబరం నుంచి మనకైతే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మేజర్గా వేలాంగిని ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది, వేలాంగిని ఎక్స్ప్రెస్ ట్రైన్ నేము. ఒకవేళ మీరు ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో దిగుంటే, చెప్పే కదా చెన్నైలో మేజర్ 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. మేజర్ రైల్వే స్టేషన్ సెంట్రల్ అయి ఉంటే సెకండ్ వచ్చేసరికి ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అని చెప్పా. ఈ ఎగ్మోర్ లోపల దిగుంటే ఎగ్మోర్ రైల్వే స్టేషన్లోనే మీరు ఇంకెక్కడికి వెళ్ళి అంటే అక్కడ మీరు సెంట్రల్ నుంచి మీరు సబ్ రైల్వే స్టేషన్ అయిన చెన్నై పార్క్ అనే రైల్వే స్టేషన్కి వెళ్ళారు, చెన్నై పార్క్ అనే రైల్వే స్టేషన్కి వెళ్ళారు. కాకపోతే ఎగ్మోర్లో వచ్చేసరికి మనకి అక్కడే అవైలబిలిటీ ఉంటాయి తాంబరానికి వెళ్ళడానికి. అక్కడ కూడా 10 రూపీస్తో మీరు లోకల్ ట్రైన్ టికెట్ తీసుకొని తాంబరం అనే ప్లేస్కి వెళ్ళాలి. తాంబరం అనే రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎవ్రీడే కూడా 9:20 PM చెన్నై నుండి ఎవ్రీడే కూడా 9 PM తాంబరం నుంచి వేలాంగిని వెళ్ళే వేలాంగిని ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ప్లాట్ఫామ్ నెంబర్ 10లో అయితే ఉంటుంది. ఒక్కసారి చేంజ్ చేయొచ్చు, మెజారిటీ ప్లాట్ఫామ్ నెంబర్ 10లో అయితే మీకు వేలాంగిని ఎక్స్ప్రెస్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ. ఓకేనా? మీరు వన్స్ తాంబరం స్టేషన్లో రీచ్ అయిన తర్వాత మీకు టైం ఉంటే అక్కడ లోకల్స్లో ఉన్న హోటల్స్లో మీరు రీచ్ అయ్యి ఫ్రెష్ అవ్వండి. ఎందుకంటే మీరు వన్స్ తాంబరం వెళ్ళిపోతే మీకు ఈజీగా ఉంటుంది ట్రైన్. ఈ వేలాంగిని వెళ్ళడానికి తాంబరం నుంచి ఓన్లీ మీకు 125 రూపీస్ మాత్రమే టికెట్ ఛార్జ్. ట్రైన్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి జనరల్ కోచెస్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి, మీరైతే ఎక్కొచ్చు. 125 రూపీస్. అండ్ అలాగే మనకి ఈ 10 రూపీస్ అనేది తాంబరం రైల్వే స్టేషన్ రావడానికి 10 రూపీస్. టోటల్ 135 రూపీస్లోనే మీరు వేలాంగిని వెళ్ళొచ్చు. అయితే వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తున్నారని నేను ట్రావెల్ చేస్తుంటా. సైనింగ్ ఆఫ్ ప్రయాణంగా మేము